రిటాలియేట్ చేసి వాళ్ళకి సమాధానం చెప్పాలి అని కూడా ముఖ్యమంత్రి మంత్రులందరికీ చెప్పారు. మంత్రులు ఇప్పటి వరకు బాగానే పనిచేశారు, ఇక ముందు మాత్రం మీ ఇంప్రూవ్ కావాలని చెప్పడంతో పాటు మనం డిపార్ట్మెంట్తో పాటు రాజకీయ అభివృద్ధితో పాటు పాలిటిక్స్ కూడా చేయాలి. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా చెప్పేవాళ్ళు రాష్ట్రంలో ఎక్కువ మంది అయ్యారు. ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ ఫోటోలను ఉద్దేశించే ముఖ్యమంత్రి ఆ కామెంట్ చేశారనేది కూడా క్యాబినెట్ ముగిసిన తర్వాత ఎందుకు ఈ రకమైన ఒకవైపు నాయకులు వచ్చి రోజు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఇంకోవైపు పత్రికలు వాళ్ళు మీడియా చూస్తే దీని తప్ప వేరేది చేయట్లేదు, ఎందుకు చేస్తున్నారు ఇదంతా? రెండో ఛార్జ్ షీట్ అంటే నెక్స్ట్ ఛార్జ్ షీట్ వేయబోయే లోపల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏంటి నెక్స్ట్ ఛార్జ్ షీట్లో ఏదైనా ఉండబోతోంది అనేటువంటి భయం పట్టుకుందా, లేకపోతే నేరుగా వచ్చి తలుపులు తడతారనేటువంటి టెన్షన్ ఏమన్నా ఉందనుకోవచ్చా? శ్రీహరి, సహజంగా భారతదేశంలో ఇప్పటి వరకు కూడా చాలా కుంభకోణాలు జరిగినాయి. బోఫర్స్కో స్కాండల్ కానీ, బీహార్లో గడ్డి కుంభకోణం కానీ, లేకపోతే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమ ఆస్తుల కుంభకోణం 43,000 కోట్లకు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందని సిబిఐ 9 ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. అంటే వీటిలో ఎక్కడా కూడా ఇటువంటి కుంభకోణాల్లో ఎక్కడా కూడా మనీ ట్రేల్ అనేది జరగలేదు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా మనీ ట్రయల్ జరగలేదు అనే ఏకైక ఆధారంతో ఆయనకి సంబంధం లేదు అని చెప్పి బెయిల్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణంలో, ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం 3,500 కోట్ల రూపాయల కుంభకోణంలో మనీ ట్రయల్ బయటకు వచ్చింది. ఎప్పుడైనా సరే ఒక ఎంబెజల్మెంట్ ఆఫ్ ఫండ్స్ అంటే నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎప్పుడైనా సరే ఒక కుంభకోణం మీద దర్యాప్తు జరిగే సమయంలో డబ్బులు పట్టుబడితే ఆ కుంభకోణంలో మనీ ట్రయల్ జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది. కోర్టులు వీటిని కాగ్నిజెన్స్లోకి తీసుకొని వీటిని కాంక్రీట్ ఎవిడెన్స్గా పరిగణించే అవకాశం ఉంది. అదేవిధంగా 11 కోట్ల రూపాయలు పట్టుబట్టడంతో పాటు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఏదైతే అతను డబ్బుల కట్టలతో బయటకు వీడియో వచ్చిందో ఇవన్నీ కూడా వైసీపీ నేతల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయనేది తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. అందువల్లనే వీళ్ళు ఇప్పుడు ఈ ప్రచారానికి తెగబడ్డారు అనేది కూడా టీడీపీ వర్గాలు నిన్న చెప్పాయి. ఈరోజు ముఖ్యమంత్రి కూడా క్యాబినెట్లో అదే విషయం చెప్పారు. అంటే ఇప్పటి వరకు కూడా ఈ మద్యం కుంభకోణంలో ఎవరైతే రాజంపేట వైసీపీ ఎంపీ ఉన్నాడో మిథున్ రెడ్డి, ఆ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయరు అని భావించారు. కానీ అతనికి ఈ కుంభకోణంతో సంబంధం ఉంది. ఈ పాలసీని ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా అతని పాత్ర ఉంది. అదేవిధంగా అతనికి సంబంధించిన కొన్ని డిస్టిలరీస్కి కూడా అయాచితంగా ఆర్డర్స్ ఇచ్చారు అనే ఛార్జ్షీట్లో పేర్కొని, ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో పేర్కొని ఆయన అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో ఒక్కసారిగా వీళ్ళంతా కూడా ఆందోళనలో పడిపోయారని, అందువల్లనే ఇప్పుడు ఎప్పుడైతే తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తడతారనే ఆందోళనతోనే ఇటువంటి ప్రచారానికి తెగబడ్డారనేది తెలుగుదేశం నేతలు చెప్తున్నారు. బట్ మద్యం కుంభకోణంలో ఈ నెల 11వ తేదీ తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఆన్ 12th రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. మొన్న రాజశేఖర్ బాబు కూడా మాట్లాడుతూ నలుగురు నిందితుల పేర్లు అదనంగా చేర్చబోతున్నాం అని చెప్పారు. అంటే ఈ సెకండ్ ఛార్జ్ షీట్లో ఎవరి పేర్లు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా